సర్వం వై పూర్ణత్వం స్వాహా. స్వాహా అంటే ఏంటి? స్వాహా అన్నట్టు వేయండి. సర్వం వై పూర్ణత్వం స్వాహా. ఓం సర్వం వై పూర్ణత్వం స్వాహా. అందరు వేశారా? ఇప్పుడు నెయ్యి వాళ్ళకి ఇవ్వండి. ఆ నెయ్యి నెయ్యి తీసుకోండి అమ్మా. మీరు కొంచెం పక్క తప్పుకోండి అమ్మ. నాకు సరే ఇటు ఇటు చెప్పింది అటు వెళ్ళిపోతా. మీరు ఇంటి వెళ్ళి ఫోటోలు తీయండి. పెట్టేశారు అంటే కొంటున్నట్టు ఇట్లాంటి ఇట్లా కొట్టుకోవాలి. మీరు ఒకళ్ళు దీని మీదుగా ఒకే దానిగా పోయాలి నెయ్యి. పోయిండమ్మ. ఓం వసోహ పవిత్రమ సహస్రదారం దేవ సంసవితా పునాతు వసోహ పవిత్రేణ శతదాన సప్తకామ దక్షయ స్వాహ. వసోదారంటే దారగా పోయాలని ఈ పొయ్యిలే పోతున్నారు. బాగా వేడిగుంది. దారంటే దారం ఆకుండా పోయాలి. బాగా ప్రజ్వలన జరిగిందండి. మీ కోరిక ఎనగానే బాగా నెరవేరదు. మాత్రం బాగా ప్రజ్వలిస్తుంది. నేనైతే చూస్తాను అక్కడ బాగా జరిగింది. మీరు ఇటు వచ్చేసండి. అయితే బాగా వేడిగా ఉంది. మీ కోరికలు అనుకున్నట్టు జరగాలని థ్యాంక్స్ అండి. హలోనా పైన పట్టుకోండి. కాళ్ళు